అందరికీ నమస్కారం. ఎప్పుడైనా అనిపించిందా అసలు క్యాలిక్యులేటర్లు, స్మార్ట్ ఫోన్లు లేని రోజుల్లో మనవాళ్లు అంత పెద్ద పెద్ద లెక్కల్ని ఎలా చేసేవారో అని? అద్భుతం కదా. ఈరోజు మనం మన సాంప్రదాయ తెలుగు గణితం వెనక దాగి ఉన్న ఆ రహస్యాల్ని తెలుసుకోబోతున్నాం. సరే, ఇంకా ఆలస్యమెందుకు, పదండి మన ప్రయాణం మొదలుపెడదాం. ఇప్పుడు చూడండి, ఏ చిన్న లెక్క చెయ్యాలన్నా, కొట్లో ఏదైనా కొన్నప్పుడు చిల్లర చూసుకోవాలన్నా మన చెయ్యి వెంటనే ఎక్కడికి వెళ్తుంది? అవును, స్మార్ట్ ఫోన్ వైపే కదా. అది ఎంత మామూలు విషయమైపోయిందంటే మనం దాని గురించి ప్రత్యేకంగా ఆలోచించం కూడా. అవును, ఇది మనకు ఒక సాధారణ అలవాటు. కాని ఒక్కసారి ఆలోచించండి, ఒకప్పుడు మన మెదడులే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్యాలిక్యులేటర్లు అంటే నమ్ముతారా? నిజమండి. టెక్నాలజీ ఊసేలేని రోజుల్లో మన పూర్వీకులు ఎంత పెద్ద లెక్కనైనా సరే మనస్సులోనే చిటికలో వేసేసేవాళ్లు. మరి ఆ శక్తి, ఆ సామర్థ్యం వాళ్ళకెక్కడినుంచొచ్చింది? అదెలా సాధ్యమైంది? ఆ ప్రశ్నలకి సమాధానం కావాలంటే మనం ముందుగా మన పాత అంకెల ప్రపంచంలోకి వెళ్ళాలి. సరే, చూద్దాం. పాత అంకెలు, కొత్త అంకెలు. ఈ ప్రస్తావన రాగానే మనకు గుర్తుకొచ్చేది ఒకే ఒక్క పుస్తకం, అదే పెద్ద బాలశిక్ష. దీని మన పూర్వీకుల విజ్ఞాన సర్వస్వం అనొచ్చు. అంటే ఇట్స్ లైక్ ఎన్ ఎన్సైక్లోపీడియా. ఈ పుస్తకం మనకు కేవలం భాష మాత్రమే కాదు, బ్రతకడానికి అవసరమైన ఎన్నో విషయాలు నేర్పింది. మరి అందులో గణితం, ఓహో, అదొక అద్భుతం. అందులో కేవలం 1, 2, 3 లాంటి మామూలు అంకెలే కాదు, ఏకంగా పరార్ధం అనే సంఖ్య వరకు నేర్పించారు. పరార్ధం అంటే అది మన ఊహకు కూడా అందని ఒక చాలా చాలా పెద్ద సంఖ్య. అంటే ఆలోచించండి, ఆ రోజుల్లోనే మనవాళ్ల ఆలోచనా పరిధి ఎంత విశాలంగా ఉండేదో. సరే, ఇప్పుడు చూడండి, ఇక్కడ పాత కొత్త అంకెల్ని పక్కపక్కన పెట్టాం. ఎడమవైపున మన సాంప్రదాయ తెలుగు అంకెలు, కుడివైపున మనం ఇప్పుడు వాడుతున్నవి. ప్రతి అంకె ఆకారాన్ని ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. ఎంత అందంగా ఉన్నాయో కదా. ఇది కేవలం నంబర్లను వేరేలా రాయడం కాదు, మన భాషలోని అందాన్ని, మన సంస్కృతిని గణితంలోకి తీసుకురావడం లాంటిది. అయితే ఈ అంకెలు కేవలం వేరే గుర్తులు మాత్రమే కాదు, వీటి వెనుక ఓ అద్భుతమైన ఆలోచనా విధానం దాగుంది. అదే నోటి లెక్కల మాయ. దానివల్లే మనవాళ్లు అంత వేగంగా లెక్కలు చేసేవారు. ఇంతకీ ఏంటా మాయ? ఇప్పుడు చూద్దాం. ఆ మాయ ఏంటంటే సంఖ్యలని చూసే పద్ధతే వేరు. ఈ పాత వ్యవస్థలో లెక్కలని కాగితం మీద వేయడం కన్నా మెదడులో ఆలోచించి సమాధానం చెప్పడం మీద ఎక్కువ దృష్టి పెట్టేవాళ్లు. ముఖ్యంగా భిన్నాల విషయంలో ఈ పద్ధతి అద్భుతంగా పనిచేసేది. ఉదాహరణకి పావు అనే పదం తీసుకోండి. అంటే 1/4. మన రోజువారీ జీవితంలో, మార్కెట్లో ఇదొక ప్రాథమిక కొలత. పావు కిలో బెల్లం, పావు లీటరు పాలు, ఈ మాటలు మనం ఇప్పటికీ వాడుతూనే ఉంటాం కదా. ఆ తర్వాత అర్ధ అంటే హాఫ్ లేదా సగం. ఇది కూడా అంతే. అందరికి వెంటనే అర్థమయ్యే ఇంకొక ముఖ్యమైన పదం కొలత. ఇక ముప్పావు అంటే 3/4. సింపుల్గా చెప్పాలంటే 3 పావులు కలిపితే ముప్పావు. చూడండి, ఈ పావు, అర్ధ, ముప్పావు, ఈ 3 ఆ రోజుల్లో లెక్కలకి, వ్యాపారానికి మూలస్తంభాల్లాంటివి. అసలాశ్చర్యమేంటో తెలుసా? ఆ రోజుల్లో చిన్నపిల్లలు కూడా ఈ భిన్నాల లెక్కలన్నింటినీ ఎలాంటి పుస్తకం, పెన్ను, క్యాలిక్యులేటర్ ఏమీ లేకుండా జస్ట్ నోటితోనే టక్కున చెప్పేసేవాళ్లు. దానికి కారణం వాళ్లకి నేర్పించిన పద్ధతే అంత అద్భుతంగా ఉండేది. సరే, ఇంత వేగంగా లెక్కలు చేయడం బాగుంది. కాని ఇదంతా ఎందుకు? కేవలం లెక్కల్లో వేగంగా ఉండటానికేనా? కాదు, దీని వెనుక ఒక పెద్ద జ్ఞానమే ఉంది. అదే గణితం వెనుక జ్ఞానం. ఆ రోజుల్లో గణితాన్ని పరీక్షల్లో మార్కుల కోసం చదవలేదు. అదొక సబ్జెక్ట్ మాత్రమే కాదు, అదొక జీవన నైపుణ్యం. అంటే లైఫ్ స్కిల్. బ్రతకడానికి, వ్యాపారం చేయడానికి, మోసపోకుండా ఉండటానికి జీవితంలో ప్రతి అడుగులోనూ ఇది అత్యవసరం. ఉదాహరణకు వాణిజ్యంలో వాడే కొలతలు చూడండి. కొంచెం, సోల, తవ్వ, ఇవన్నీ ధాన్యాన్ని కొలవడానికి వాడే పాతకాలపు పద్ధతులు. ఈ కొలతలన్నీ కూడా మనం ఇందాక చెప్పుకున్న పావు, అర్ధ, ముప్పావులాంటి భిన్నాల మీదే ఆధారపడి ఉండేవి. అంటే గణితం, వ్యాపారం వేర్వేరు కాదు, రెండూ కలిసే ఉండేవి. పెద్ద బాలశిక్ష అందించిన గొప్పతనం ఇదే. అదే సంపూర్ణ విద్య. అక్కడ భాష వేరు, గణితం వేరు అని చూడలేదు. రెండింటినీ కలిపి వ్యాపారం ఎలా చెయ్యాలో,
జీవితంలో ఎలా నడుచుకోవాలో నేర్పే ఒక అద్భుతమైన సాధనంగా మలిచారు. అందుకే ఈ లెక్కల వెనక ఉన్న అసలు ఉద్దేశ్యం మన జ్ఞాపకశక్తిని పరీక్షించడం కాదు, వ్యాపారంలో ఒక స్పష్టత, జీవితంలో ఒక స్పష్టత ఇవ్వడం, ఎవరూ మనల్ని మోసం చేయకుండా కాపాడటం, అంతిమంగా మన ఆలోచనలకి పదును పెట్టడం. అయితే మనమిప్పుడు కోల్పోతున్నది కేవలం కొన్ని పాత అంకెల్ని, లెక్కల్ని మాత్రమేనా? లేకపోతే మన ఆలోచనా విధానంలో, మన జీవితాన్ని చూసే దృష్టిలో ఇంకా ఏదైనా అమూల్యమైన దాన్ని కోల్పోతున్నామా? ఈ ప్రశ్నతోనే మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఒక్కసారి ఆలోచించండి.